సూర్యకాంతితో నిండిన అడవిలో అన్ని జంతువులు ఆనందంగా కలిసి జీవించేవి. కాని వాటిలో ఒకటి మాత్రం మర్యాదకు విలువ ఇవ్వలేదు. అడవిలో అతిపెద్ద జంతువు డాంబు అని ఏనుగు. అతడు తన పరిమాణాన్ని చూసుకుని గర్వంతో తిరుగుతూ రాజులా అడవిలో సంచరించేవాడు. డాంబుకి దూరంగా చెట్టు క్రింద ఉన్న చీమల గ్రామంలో ఒక ధైర్యవంతుడైన చీమ టింకు జీవించేది. చిన్నదైనా పెద్ద కలలు కలిగినది. ఒకరోజు డాంబు ఆ చీమల గ్రామ పక్కన నడుస్తూ నేలను కంపించేశాడు. అటూ ఇటూ మీరుచల్ని వారి ఇళ్లను ముంచేశాడు. టింకు కోపంగా చూసింది. అతడు పెద్దవాడ ఉండవచ్చు, కాని ఒక పాఠం నేర్చుకోవాలి అని అనుకుంది. ఆ రాత్రి టింకు మరియు అతని మిత్రులు ఒక ఆలోచన చేశారు. డాంబుకు ఐక్యత మరియు ధైర్యమంటే ఏమిటో చూపించాలని నిర్ణయించుకున్నారు. మరుసటి ఉదయం డాంబు నదిలో స్నానం చేస్తుండగా టింకు అతని తొండం మీదకి ఎక్కి బాగా కరిచేసింది. అరే, ఇది ఏమిటి అంటూ డాంబు బాధతో అరవసాగాడు. ఆ చిన్న చీమను ఆపలేక అయోమయంలో తిరగసాగాడు. ఒక కొమ్మ మీద నిలబడి టింకు చెప్పింది, బలం అంటే పరిమాణం కాదు, మంచి మనసే నిజమైన శక్తి. డాంబు తానంని నిస్సహాయంగా చెప్పాడు, నన్ను క్షమించు, ఇకనుంచి ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. ఆ రోజు నుండి డాంబు మరియు టింకు మంచి మిత్రులయ్యారు. ధైర్యం మరియు దయ ఎప్పుడూ విజయం సాధిస్తాయని వారు నిరూపించారు.